హాయ్ ఫ్రమ్ త్రిగుట. రీసెంట్లీ మేము బ్లౌజ్ డిజైనింగ్ స్టార్ట్ చేసామండి. ఎర్లియర్ వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పున్నాము. దాని బేస్డ్గా క్లయింట్స్ చాలామంది వాళ్ళ శారీస్ పంపిస్తున్నారు. ఒక క్లయింట్ అయితే ఆల్మోస్ట్ 6 శారీస్ పంపించున్నారు డిజైనింగ్ కోసం అని చెప్పి, బ్లౌజ్ డిజైనింగ్ కోసము. సో అండ్ పేజ్లో కూడా చాలామంది మమ్మల్ని ఫ్యాబ్రిక్ డిజైనింగ్ అడుగుతున్నారు. అంటే వాళ్ళ ఓన్ ఫ్యాబ్రిక్ మాకు సెండ్ చేస్తాము, మీరు డిజైన్ చేయండి, మీ తాలూకా ఐడియాస్ అండ్ మీ నెక్ ప్యాటర్న్స్ కానీ మోడల్స్ కానీ చాలా ఇన్నోవేటివ్గా ఉన్నాయి, అది మీరు మాకు డిజైన్ చేయండి అని అడుగుతున్నారు. డెఫినెట్లీ వీ వుడ్ లవ్ టు అండి. బట్ ఒక్క ఇష్యూ ఏంటి అంటే, మేము ఇంతవరకు ఇదైతే మా ఓల్డ్ క్లయింట్స్ కోసం మాత్రమే చేస్తున్నాము. న్యూ క్లయింట్స్కి ఇంకా స్టార్ట్ చేయలేదు. ఆల్రెడీ మా దగ్గర 7-8 అవుట్ఫిట్స్ కంటిన్యూస్గా, అసలు త్రిగుట స్టార్ట్ అయినప్పటి నుంచి కొంతమంది క్లయింట్స్ అయితే కంటిన్యూస్గా అలా ఆర్డర్స్ చేస్తూనే ఉంటున్నారు. డెఫినెట్గా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ట్రస్ట్. వాళ్ళకి ఏంటంటే, వాళ్ళకి మా గురించి తెలుసు, మేము ఎట్లా క్వాలిటీ ఇస్తాము, ఏమి ఇస్తాం, ఫిట్టింగ్స్ ఎలా ఉంటాయి, అందుకు వాళ్ళు మమ్మల్ని ట్రస్ట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ కోసం అయితే వాళ్ళు ఏదైనా ఇన్ కేస్ ఇక్కడ లేని వాళ్ళు, అబ్రాడ్లో ఉన్న వాళ్ళు, మేము తీసుకున్నాము, మీరు మాకు స్టిచ్చింగ్ అది చేయించండి, మాకు డిజైన్ చేయించండి అంటే పంపించండి అని అట్లా తీసుకుంటున్నాము. అది మా ఓల్డ్ క్లయింట్స్ కోసం. న్యూ వాళ్ళు ఏంటంటే, మా గురించి వాళ్ళకి తెలియదు, వాళ్ళ గురించి మాకు కూడా ఏమీ తెలియదు. ఎందుకంటే ట్రస్ట్ ఇష్యూస్ ఉంటాయి కదా, డెఫినెట్గా వీళ్ళు ఎలా చేస్తారా అన్న డౌట్ మీకు ఉంటుంది, మేము కూడా ఫ్యాబ్రిక్ ఏమవుతుందో ఏంటో అన్న భయం మాకు ఉంటుంది. సో ఆ రెండింటి వల్ల ఇన్ కేస్ ఎప్పుడూ ఏమీ అవ్వలేదు ఇంతవరకు అలాంటి ఇష్యూస్. బట్ ఇన్ కేస్ ఏమైనా అయ్యిందనుకోండి, అది ఫ్యాబ్రిక్ స్టిచ్లో పడిన తర్వాత అట్లా విడిపోవడం, అట్లా కొన్ని క్వాలిటీ లేనప్పుడు జరుగుతాయి అట్లాంటి ఇష్యూస్. అది మిషన్ మీదకి వెళ్ళిన తర్వాతనే అవి తెలుస్తాయి అలాంటివన్నీ. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే, మీరు దాన్ని నమ్మరు, మేము కూడా దాన్ని చెప్పినా కూడా ఆ ట్రస్ట్ ఇష్యూస్ అన్నది డెఫినెట్గా ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తుంది. సో అది ఎందుకులే ఆ డిస్టర్బెన్స్ని, ఆ నెగిటివ్ వైబ్ని క్రియేట్ చేసుకోవడం అన్నది ఒక్క రీజన్తోనే మేము చేయలేకపోతున్నాం. వీఆర్ వెరీ సారీ ఫర్ దట్. బట్ వితిన్ ఫ్యూ డేస్ దానికి కూడా సొల్యూషన్ ఏంటి అనేది విల్ బి బ్యాక్ విత్ సొల్యూషన్. అండ్ శారీస్ చాలామంది సెండ్ చేస్తున్నారు. మీరు ఎన్ని అకేషన్స్ అండి, మీ మ్యారేజెస్ కానీ లేకపోతే ఏదైనా హాఫ్ శారీ ఫంక్షన్స్, ఏది కిడ్స్గా రిలేటెడ్ కానీ ఏవన్నా కూడా మాకు మీరు సెండ్ చేయొచ్చు. మేము దానికి డిజైనింగ్ చేస్తాము, బ్లౌజ్ డిజైనింగ్ చేస్తాము. అండ్ మీరు అనుకోవచ్చు శారీస్లో మరి క్వాలిటీ ఉండదా అని చెప్పేసి. బట్ శారీస్, ఎందుకంటే శారీస్ అన్నీ కూడా ఏదో ఒక ఈవెంట్ రిలేటెడ్ అనేసరికి అవి ఎప్పుడు మనం కొంచెం హై క్వాలిటీలోనే తీసుకుంటాం కదండి. సో దానిలో ఏదర్ డిజైనింగ్ అనేసరికి వాళ్ళు ఏం చేస్తారంటే, ఏదర్ రా సిల్క్ ప్రిఫర్ చేస్తారు, సేమ్ కలర్ రా సిల్క్, లేకపోతే కాంట్రాస్ట్లో ఇవ్వమంటారు, లేదు అంటే పట్టు చీరలో ఉన్న బ్లౌజే ఇవ్వమంటారు. సో వాటి మీద వర్క్స్ వేసినా కానీ లేకపోతే స్టిచ్చింగ్లో కానీ ఎటువంటి ఇష్యూస్ అన్నవి రావు. మనకి డ్రెస్సెస్ కుట్టిపించుకునే ఫ్యాబ్రిక్లోనే కొంచెం ఇష్యూస్ వస్తాయి. సో ఆ బేస్డ్గా ఆలోచించి శారీస్ తీసుకోవడం అనేది స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ స్టార్ట్ చేస్తేనే కదా కొంచెం అలా ముందుకెళ్తూనే కొద్ది మేము కూడా ప్రాబ్లమ్స్ ఏంటి, సొల్యూషన్స్ ఏంటి అన్నది ఫైండ్ అవుట్ చేస్తామని చెప్పి అదొకటి తీసుకున్నాము. ఇంకొక చిన్న స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ అవర్ సైడ్ ఏంటంటే, చాలామంది క్లయింట్స్ మాకు ఏంటంటే మెసేజెస్ పెడతారు, అడుగుతారు కాస్ట్. మేము పేజ్లో కాస్ట్ పెట్టలేము, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్యూస్ ఉంటాయి. సో ఆ బెస్ట్గా మేము కాస్ట్ మెన్షన్ చేయట్లేదు. బట్ మాకు ఎవరు మెసేజ్ చేసినా కూడా ఎవ్రీ వన్కి మేము రిప్లై ఇస్తాం, ఎంత కాస్ట్ ఏంటి డీటెయిల్స్ ఎవ్రీథింగ్ సెండ్ చేస్తాం. బట్ కొంతమంది క్లయింట్స్ ఉంటారు ఏంటంటే, అలాగ మెసేజెస్ చేస్తూనే అలా అడుగుతూనే ఉంటారు, చాలా ఇలా కస్టమైజ్ చేస్తారు, అలా ఇంత మనం ఒక పెద్ద చార్ట్ చేసిన తర్వాత కూడా వాళ్ళ నుంచి నో రిప్లై అంటే వాళ్ళు ఏం మేము చెప్తామంటారు, మరి చెప్పరు. అది ఒక్కసారి కాదు, ఒకసారి అంటే ఓకే, ఎవరైనా ఆలోచించుకుంటారు, 2 సార్లు ఓకే, 3 సార్లు ఓకే, కానీ ఎవ్రీ 10-15 టైమ్స్ కూడా అదే అనేసరికి ఏమవుతుందంటే, దానివల్ల క్వాలిటీ టైము మీ సైడ్ నుంచి వేస్ట్ అవుతుంది, మాకు వేస్ట్ అవుతుంది. మీకు ఇన్ కేస్ డౌట్ ఉంటే ఒక నార్మల్ అవుట్ఫిట్ ఆర్డర్ పెట్టి చూడండి, మీరు సాటిస్ఫై అయితే నెక్స్ట్ అవుట్ఫిట్ చేయొచ్చు. దానివల్ల ఏమవుతుందంటే, నిజంగా ఆర్డర్లు చేసే వాళ్ళని కూడా మేము నమ్మలేకపోవచ్చు. వాళ్ళు ఎట్లా అనిపిస్తుందంటే, ఊరికే ఎందుకు ఈ టైం వేస్ట్ ఇట్లా చేస్తున్నారు, వీళ్ళు నిజంగా పెట్టే వాళ్ళని కూడా మేము అలానే అనుకోవచ్చు. సో ప్లీజ్ మీ టైంని వేస్ట్ చేయొద్దు, మాకు వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే చాలామంది మెసేజెస్, చాలా క్వరీస్ ఉంటాయి, వాటి అన్నిటికీ రిప్లైస్ చేయాలి. ఎందుకంటే కస్టమైజేషన్స్ అనేవి వాళ్ళు చెప్పేవన్నీ మేము వినాలి కదా జాగ్రత్తగా. సో దానివల్ల మెయిన్ టైం వేస్ట్ అనేది అవుతుంది. సో ప్లీజ్ కన్సిడర్ దట్. అండ్ ఎనీ కస్టమైజేషన్స్ కెన్ బీ పాసిబుల్ అండి. మీరు ఫీల్ ఫ్రీ టు పింగ్ us. We will discuss with you. And for orders and customizations, please contact us. Thank you.